నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ పసుమామలలో ఆయనకు ప్లాట్ ఉంది. ప్రస్తుతం అది లిటిగేషన్ లో ఉంది. అయితే రాజీవ్ కనకాల ఆ ఫ్లాట్ ను టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారు. ఆ ప్లాట్ అమ్మిన వ్యవహారంలో రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ కమిషనరేట్ పోలీసు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మనం చూసుకుంటే అయితే సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఫ్లాట్ అమ్మిన వ్యవహారం లోపల మొత్తం సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు అయితే నోటీసులు అందించారు. సినీ నిర్మాత విజయ్ చౌదరి హయత్ నగర్ లో అయితే ఈ యొక్క ఫ్లాట్ విషయంలో మొత్తం కూడా ఈ యొక్క కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. విజయ్ చౌదరి ప్లాట్ విక్రయించినట్టుగా రాజీవ్ కనకాల పైన అయితే కేసు నమోదైంది. సదరు ప్లాట్ను మరో వ్యక్తికి 70 లక్షలకు అమ్మినట్టుగా కూడా అక్కడ అయితే ఈ యొక్క కంప్లైంట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా లేని ప్లాట్ ను కూడా ఉన్నట్టుగా చూపించారంటూ కూడా ఆ యొక్క కంప్లైంట్ లో అయితే పేర్కొనడం జరిగింది. ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు అయితే ఈ విషయం పైన, ఈ అంశం పైన నోటీసులు జారీ చేయడం జరిగింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే ఈ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 421 లోపల ఉండేటటువంటి ఈ సర్వే నంబర్ వెంచర్ లో రాజీవ్ కనకాలకు చెందినటువంటి ఒక వెంచర్ ఉంటూ ఈ వెంచర్ లో సర్వే నంబర్ 69 ని సినీ ఇండస్ట్రీ నిర్మాత అయినటువంటి విజయ్ చౌదరికి విక్రయించడం జరిగింది. అయితే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ చౌదరి సదరు ప్లాట్లు ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి 70 లక్షలకు విక్రయించడం జరిగింది. ఏడాది కిందట శ్రవణ్ రెడ్డితో పాటు ఆ పొజిషన్ కు వెళ్ళగా అది సదరు ప్లాట్ మొత్తం టోటల్ గా ఆనవాళ్ళను కూడా చెరిపేసినట్టుగా కూడా అక్కడ మొత్తం టోటల్ గా ఆ యొక్క వీడియోలని, ఫోటోలని మొత్తము అయితే కంప్లైంట్ లో అయితే పోలీసుల ముందు ఉంచడం జరిగింది. ఫ్లాట్ విభవం అనే దానిపైన వివాదం నడుస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ కూడా అయితే వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే రాజీవ్ కనకాల ఈ విషయంలో మొత్తం టోటల్ గా కూడా ఈ సమాధానాలన్నీ దాటివేస్తూ ఆయనకు ఫోన్ టచ్ లో కూడా, కాంటాక్ట్ లో కూడా లేకుండా ఈ యొక్క వివాదం ముదిరిందనే చెప్తాం కూడా జరుగుతుంది. ఏడాది కాలంగా ఎన్నిసార్లు సంప్రదించినా కూడా అయితే ఈ ఫ్లాట్ చూపకపోవడంతో రాజీవ్ కనకాల ఈ ఫ్లాట్ ఎక్కడ ఉంది అని కూడా చూపకపోవడంతో ఈ ఇద్దరి మధ్యలో కూడా ఈ యొక్క వ్యవహారం తీరస్థాయికి చేరిందని అయితే తెలుస్తుంది. అయితే మరోసారి కాలయాపన చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇంటికి వెళ్లి నిలదీయడం కూడా జరిగింది. ఇంటికి వెళ్లి నిలదీసిన క్రమం లోపల ఈ యొక్క ముగ్గురు వ్యక్తి అయితే ఈ నిర్మాత రాజీవ్ కనకాల, ఈ యొక్క నిర్మాత ఎవరికైతే విక్రయించాడో ఆ యొక్క వ్యక్తి మధ్యలో మొత్తం టోల్గా ముగ్గురు మధ్యలో ఈ వివాదం తీరస్థాయికి చేరడం చేత ఈ యొక్క మొత్తం కేసును రాచకొండ పోలీస్ స్టేషన్ కి అయితే చేరిందని తెలుస్తుంది. రాచకొండ పోలీసులు ఈ రోజు ఈ యొక్క దానిపైన, ఈ అంశం పైన, ఈ విషయం పైన కేసు నమోదు చేసి ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చేసి పిలిపించి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఎవరి దగ్గర సంబంధించిన డాక్యుమెంట్స్, రాజీవ్ కనకాల దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఇటు నిర్మాత దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఏదైతే వ్యక్తి పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ముగ్గురు డాక్యుమెంట్స్ కూడా పోలీసులు తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.